అనేకసార్లు జీవితంలో దేవుడు మనలో ఒక నూతన కార్యం జరిగించాలి, లేకపోతే ఒక గొప్ప కార్యం జరిగించాలి, ఒక వ్యక్తికి విలువ ఇవ్వాలి అన్నదప్పుడు దేవుడు ఆ వ్యక్తిని లోయలోకి తీసుకెళ్తాం చూస్తాం. లోయలోకి తీసుకెళ్ళినప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తి నలపబడతాం, నల్లగొట్టబడతాం, వెర్రగొట్టబడతాం, అహము చేస్తాము, స్వార్థము చేస్తాము, నా చేస్తాము. అదే సమయంలో లోయల్లో దేవుడు బాలుల్ని వీరులుగా మార్చే సమయం అంటారు. లోయల్లోకి వెళ్ళినప్పుడు దేవుడు తీసుకెళ్ళేది కారణం ఏంటంటే, మనము మనుషుల మీద ఆధారపడకుండా, మనుషులందరూ మనల్ని విడిచినప్పుడు, మనుషులందరూ మనల్ని తునీకరించినప్పుడు, ఎవరు మన పక్షాన లేనినప్పుడు మన లోయలోకి వెళ్ళి దేవుని వైపు చూస్తూ దేవుని మీద మాత్రమే ఆధారపడుతూ, దేవా నీవు మాత్రమే ఉన్నావయ్యా, నీవు మాత్రమే దిక్కయ్యా, నువ్వు కాకపోతే నాకెవరు లేరు ప్రభువా అన్న రీతిగా దేవుని చేతుల్లోకి సమర్పించుకున్నట్లుగా దేవుడు నడిపిస్తాడండి. బైబిల్లో చూసినప్పుడు గమనిస్తాం. ఉదాహరణకి మోషే 40 సంవత్సరాలు రాజకుమారుడిగా పెరిగాడు. 40 సంవత్సరాలు రాజకుమారుడిగా పెరిగాడు. 40 సంవత్సరాల్లో ఎడారిలో ఒక్కరోజు, 2 రోజులు, 4 రోజులు, 14 రోజులు, 40 రోజులు కాదు, 40 సంవత్సరములు ఎడారిలో లిటరలీ డిప్రెషన్లో ఉన్నాడు మనిషి. ఎప్పుడైనా జీవితంలో బాగా అనుభవించిన స్థాయిలోకి వెళ్ళి ఏమి లేని దిక్కుమాలిన స్థితిలోకి పోయిన రోజులు ఉన్నాయా? అన్నీ కలిగి ఉండి అన్నీ తీసివేయబడి బ్రతుకుతానికే భయంతో బ్రతికిన రోజులు ఉన్నాయా? ఎందుకంటే మోషే పరిస్థితి అలాగే ఉంది. ఆయన మిద్యానుల దగ్గర పారిపోతానికి కారణం ఏంటి? ఫరో చంపుతున్నాడు రా, పారిపోవాలి అనుకుంటానండి. ఆయన మనసులో ఎన్నో తలంపులు ఉంటుంది. ఆ ఎడారిలో కూర్చొని గొర్రెలు కాసుకుంటా అన్న ఉండొచ్చు, ఏం బ్రతుకురా ఈ బ్రతుకు, ఏం బ్రతుకు ఈ బ్రతుకు, అసలు నేను ఎందుకు జన్మించాలి, జన్మించిన నన్ను అప్పుడే చంపేయాల్సింది. ఎందుకంటే అప్పటికే ఫరో ఆజ్ఞ ఏంటి, అందరు మగబిడ్డలు చంపేయండి రా బాబు. కానీ మా అమ్మ కాపాడింది. మా అమ్మ కాపాడి ఏం చేసింది, ఆ నైల్ నదిలో బుట్టలు పెట్టి పంపించింది. ఎందుకు రాణి దగ్గర నేను వెళ్ళాలి, రాజకుమార్తె దగ్గర నన్ను తీసుకోవాలి, ఆ నైల్ నదిలో చచ్చి ఉంటే బాగుండేది. ఆ నైల్ నదిలో నుండి రాజకుమార్తె తీసుకుంది, అక్కడ నుండి రాజకుమారుడిగా పెంచింది, సకల విద్య ప్రవీణుడిగా, అన్ని శాస్త్రాలు తెలిసిన వాడిగా, ఐగుప్తి లిటరేచర్ ఎరిగిన వాడిగా, అన్ని ఫైటింగ్ స్కిల్స్ కలిగిన వాడిగా. హిస్టరీ చెప్తుంది, మోషే కానీ ఐగుప్తులో కరెక్ట్గా ఉండుంటే హీ వుడ్ హావ్ బీన్ ద నెక్స్ట్ ఫారో అంట. ఎందుకంటే ఆయనకి సాటి ఎవరు లేరంట. అందుకని బైబిల్లో రాయబడింది, ఆయన సకల విద్య ప్రవీణుడు. హీ వాజ్ ఎక్సైల్డ్, హీ వాజ్ ఎక్సలెంట్. బైబిల్లో గమనిస్తాం, అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి ఉన్నదంతా పోగొట్టుకుని ఎడారిలో కూర్చుని ఉన్నాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులు అనుభవించినవాడు 40 సంవత్సరాలు ఎడారిలో బ్రతుకుతున్నాడు. మీ జీవితంలో అడుగుతున్నానండి, డూ యూ ఫీల్ లైక్ యూ లాస్ట్ సంథింగ్ ఆర్ ఎవ్రీథింగ్? అన్నీ పోయే, ఇంక అయిపోయిందిలే, ఉన్న స్థితి ఇది చాలే, ఇక నా బ్రతుకు ఈ ఎడారి బ్రతికే, ఇదిగో ఇదేదో ఈ గొర్రెలు కాసుకునే బ్రతికే, ఇదిగో ఇంతటితో ఇందులో ఈ 9 to 5లో రిజర్వ్ అయిపోతే చాలు నా బ్రతుకు, దీనికి మించి నేను ఏం ఆశపడలేను, ఏమి కోరలేను అన్న మనస్తత్వంతో ఉన్నారా? దేవుడు తన పిలుచుకున్న వారిని ఆయన దర్శించే దేవుడు. దేవుడు ఆయన సంకల్పం చొప్పున పిలుచుకున్న వారిని ఆయన దర్శించే దేవుడు. ఆయన దర్శనాన్ని నువ్వు అంగీకరిస్తే సరే. ఎందుకంటే దేవుడు అట్లా చూసినప్పుడు అక్కడ ఒక పొదను చూశాడు, ఆ పొద ఆగకుండా కాలుతూనే ఉండటం చూశాడు. ఆ పొద కాలుతూ చూసినప్పుడు ఈయనకి ఆశ్చర్యం కలిగి, ఏంట్రా ఎంతసేపటికి పొగ ఈ పొద ఆరట్లేదు, ఎందుకంటే ఆ ఎడారిలో ఎండిన కొమ్మలకి మంట అంటుకుని కాలుతాం న్యాచురల్లే. కానీ ఈ ఎండిన ఈ కొమ్మ, ఈ పొద అంటే ఆ బుష్, ఆ చెట్టు, లేకపోతే ఇట్ కుడ్ బి అ బుష్ ఆర్ ఎ సెట్ ఆర్ ఎండిన చెట్టు, అది కాలుతూనే ఉంది, ఎంతసేపటికి ఆగట్లేదని ఏంటి విచిత్రమని దాన్ని చూస్తానికి వెళ్ళాడంట. బైబిల్లో రాయబడి ఉంటుంది, మోషే దాన్ని చూసి, దట్ హీ గాట్ ద అటెన్షన్ ఆఫ్ ఇట్, దాన్ని చూసి వెళ్తా ఉంటే దేవుడు ఆ పొదలో నుండి మాట్లాడటానికి వచ్చాడంట.
పొద దేవుడు కాదు, దేవుడు మంట వేసాడు. ఆ మంటను చూసి అది ఏంటో చూద్దామని వచ్చేటప్పుడు దేవుడు ఆ మంటలోకి వచ్చి, మోషే, గాడ్ ఈజ్ స్పీకింగ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో డూ యూ హ్యావ్ క్లోజ్ డోర్స్, మూయబడిన తలుపులు, ఆశపడిన కార్యాలు జరగకపోతాం మాత్రం కాకుండా అవమానము, నేరాలతో నింపబడతాం, కృంగిదల, నిరుత్సాహంలో ఉన్నారా? దేవుణ్ణి అడగండి, దేవా నువ్వు మాట పలుకయ్యా. ఎందుకంటే నువ్వు నన్ను దర్శిస్తున్నావు అంటే నన్ను నా స్థితిని మారుస్తున్నావు. నువ్వు నన్ను దర్శిస్తున్నావు అంటే నన్ను నా పరిస్థితిని మారుస్తున్నావు, నా జీవితాన్ని మారుస్తున్నావు. చెప్తూ వచ్చాం కదా అనేకసార్లు దేవుడు మనల్ని లోయలోకి తీసుకెళ్తాడని. బైబిల్ చూసినప్పుడు గమనించవచ్చు, దావీదు లాంటి బాలుడు, ఎందుకంటే దావీదు అభిషేకించబడినప్పటికీ ఆయనకి ఇంచుమించు 16 సంవత్సరాలు అంటారు. గొలియాతుని లేకపోతే పోరాడిన వయసు చూసినప్పుడు ఇంచుమించు 16.5 సంవత్సరాలు అంటారు. అనుకుంటానండి, ఈ 16 years బాలుడిని, he is not a man, they are not man, they are not kids, they are in the transition, in between season. అందుకనే వారిలో చూడండి, జరుగుతాయి పోరాటాల లోపట, జరుగుతాయి శోధన కార్యాలు. ఐఎమ్ నాట్ అ మ్యాన్, ఐఎమ్ నాట్ అ కిడ్, ఐఎమ్ ఎ టీన్, ఐఎమ్ ఇన్ ట్రాన్సిషన్. అక్కడే మొండి, లోబడరు, గౌరవించరు, సమర్పించుకోరు. బట్ దెన్ సమర్పించుకోవాలన్న ఆశ, దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ. కానీ ఈ పోరాట సీజన్లు చూసినప్పుడు దేవుడు ఇలాంటి వారిని సిద్ధపరుస్తానికి దేవుడు ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి లోయలో పెడతాడు. ఎందుకంటే అప్పటికే 16.5 సంవత్సరాలకి గొలియాతును చంపిన వీరుడు సౌలు కుళ్ళుకుని, సౌలు పగ పెట్టుకుని, సౌలు జెలస్ ఫీలింగ్తో అనుకుని చూడండి. సౌలు అప్పటికి పెద్దోడు, పెద్ద ఆయన. సౌలుకి బిడ్డలు ఉన్నారు, కుమారుడు ఉన్నాడు, కుమార్తెలు ఉన్నారు. ఈజ్ బిగ్ ఎనఫ్. ఆయన ముందు 16.5 సంవత్సరాలు బిడ్డ నడుస్తూ ఉంటే అందరూ శ్లోకం పాడుతున్నారు. ఏమని? వీధుల్లో గంతులు వేసుకుంటూ, స్త్రీలు డ్యాన్సులు వేసుకుంటూ పాడారంట. ఏమని? సౌలు 1000 మందిని చంపాను, దావీదు 10,000 మందిని చంపాను. ఈయనకి ఇప్పుడు టైటిల్ ప్లస్సా మైనస్సా? కుళ్ళు రాదా? సిగ్గురా, నేను రాజునంట, 1000 మందిని చంపానంట. మళ్ళీ వీళ్ళు పాడుతున్నారు చూడు, ఈ బచ్చగాడు 10,000 మందిని చంపాడంట. జెలసీ వాజ్ ఆబ్వియస్ బికాస్ ఆఫ్ హ్యూమన్ నేచర్. నీకు కుళ్ళు కలగదా? కుళ్ళు పడలేదా? పరిశుద్ధాత్మ ద్వారంగా ఫలించిన వాడైతే మాత్రమే కుళ్ళు ఉండదు. కానీ ఫలించని ప్రతి ఒక్కరికి కుళ్ళుబోతులే. అండ్ ఎస్పెషల్లీ వెన్ దెర్ ఇస్ ఫెమిలియారిటీ. నీ ముందే పెరిగినోడు, నీతో పెరిగినోడు, నీ మధ్య పెరిగినోడు, నీ చిన్ననాటి నుండి తెలిసినవాడు, నీ ముందు ఫెయిలియర్స్ చూసిన అదే వ్యక్తి నిన్ను దాటుకుని పోతాం, తట్టుకోలేవు. డూ హ్యావ్ జెలసీ ఇన్ యువర్ హార్ట్? ఎవరిని చూస్తానా కుళ్ళు ఉందా? చూసి ఒక మనిషి కుళ్ళు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? బి ఏ ప్రమోటర్. ఐ లెర్న్డ్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే నా యవన కాలంలో నన్ను చూసి కుళ్ళుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఐ నో హౌ ఇట్ ఫీల్స్. నన్ను చూసి కుళ్ళుకుంటా ఉంటే వీళ్ళని ఎట్లా సంతోషపెట్టాలి నేను ఆలోచిస్తాను. దావీదు ఎట్లా సంతోషపెట్టాలి, ఎంత ట్రై చేసి ఉంటాడు. దావీదుకి అంత పాటలు పాడారు. మళ్ళీ దావీదు ఏం చేస్తాడు? సౌలు ముందుకెళ్ళి తన లైన్ తీసుకుని, లేకపోతే కిన్నోర్ని తీసుకుని సౌలుకి పాటలు పాడుతున్నాడు. ఎట్లా ఉంటుంది? ఈట తీసి 2 సార్లు దూడుస్తాను ట్రై చేశాడంట. అంటే రాజు యాక్యురసీ, ఆయన వీరుడు, అక్కడ మిస్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ అక్కడ ఉన్నవాడు, ఆపోజిట్ ఉన్నవాడు కూడా వీరుడు కాబట్టి సరిపోయింది దాటుకుని పోతానికి. బట్ దెన్ దేవుడు ఏం చేశాడు? ఈ మనుషుడు కుళ్ళుని బట్టి, ఈ మనుషుడు రిజెక్షన్ బట్టి, ఈ మనుషుడు కలిగి చేసే భయాన్ని బట్టి ఆ చిన్న దావీదు లోయలోకి పారిపోతే, దాక్కుంటానికి పారిపోతే, ప్రాణాన్ని దక్కించుకుంటానికి పారిపోతే, దేవుడు అంటున్నాడు, ఇదిగో లోయలో నేను కలుస్తానుగా,
లోయల్లో నేను దర్శిస్తానుగా. మామూలుగా లోయ అన్నదప్పుడు చచ్చిన స్థలం, లోయలు అన్నదప్పుడు యుద్ధాలు జరిగే స్థలం, లోయలు అన్నదప్పుడు చచ్చిన వారిని తీసుకెళ్ళి పడేసే స్థలం, లోయలు అన్నదప్పుడు దెయ్యాలు తిరుగుతున్నారా అని భయపడతారు అందరూ. కానీ దావీదు రాస్తాడు, అంధకార లోయల్లో నేను సంచరించినను. వై డస్ హి సే దట్? లోయలోకి వెళ్ళకపోతే ఎందుకంటాడు? ఆయన అంటాడు, అంధకార లోయల్లో నేను సంచరించిన, ఎందుకంటే లోయల్లోనే బ్రతికానయ్యా. దావీదు చరిత్రలో చూడండి, తన యవన కాలంలో ఉండి రాజయ్యేంత వరకు అధిక శాతం తన బ్రతుకు లోయలోనే ఉండింది. దేవుడు అభిషేకించాడు, వాగ్దానం చేశాడు, కానీ లోయలో ఉన్నాడు. ఇక్కడ ఉన్నవారికి చెప్తానండి, ఇఫ్ యూ ఫీల్ రిజెక్టెడ్ బై పీపుల్, డోంట్ బీ సర్ప్రైజ్డ్. యువర్ అనాయింటింగ్ విల్ మేక్ యూ రిజెక్ట్. ఎందుకంటే నీ పైన ఉన్న అభిషేకం అలాంటిది. దేవుడు నిన్ను కోరుకునేటప్పుడు లోకం నిన్ను అసహించుకుంటుంది. మనుషుడు కుళ్ళిపడి నిన్ను తృణీకరిస్తాడు, నీ మీద నేరాలు మోపుతాడు. అవసరమైతే నీ బలహీనత ఏదో ఒక నరాన్ని బట్టి నువ్వు మొత్తానికి చెడ్డోడు అని ప్రూవ్ చేస్తాను ట్రై చేస్తాడు. బట్ దెన్ దేవుడు దావీదుని ఆ లోయలో దర్శిస్తాం, ఆ లోయలో మలుస్తాం, ఆ లోయలో సిద్ధపరుస్తాం. అదే సమయంలో లోయలో ఆయన రాజుగా అయినట్లుగా ఆయనను బిల్డ్ చేశాడు, ఎక్విప్ చేశాడు. ఎట్లా? కృంగిదల్లో ఉన్నవారు, నిరుత్సాహంలో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నవారు, వారందరూ వెతుక్కుని వచ్చారంట దావీదు కొరకు. నాకు ఒకటి అర్థం కాదు, సౌలు వెంటాడుతూ ఉన్నాడు చంపాలని, సౌలుకు దొరకలే. కానీ ఏ బుర్ర లేని వాళ్ళు, ఏ సహాయం లేని వారు, దిక్కులేని పరిస్థితుల్లో ఉన్న వారందరూ దావీదుని కనుగొన్నారంట. బైబిల్ తెలియజేస్తుంది, వాళ్ళందరూ చేరారంట, వారి పైన దావీదు అధిపతిగా ఉన్నాడంట. హీ వాజ్ అ రూలర్ అమాంగ్ దెమ్. కానీ అదే టైంలో మనం చూస్తే కొద్ది టైం దాటిన తర్వాత లోయల మధ్యలో తిరిగిన దావీదు వీరులతో ఎక్కిపోయాడు. వీరులు వచ్చారు ఆయనతో చేరటానికి. ఆ వీరుల గురించి చదివినప్పుడు ఒక్కొక్క వీరుడు ఎన్ని గొప్ప శాసనాలు చేశాడు, ఎంత భయంకరంగా పోరాడు చూస్తే వీళ్ళందరూ మనుషులేలా అన్నట్టు ఉంటుంది. కానీ అలాంటి వారు దావీదు దగ్గర లోయలో రావాల్సిన అవసరం ఏముంది? కారణం ఏంటంటే వారు కూడా తునీకరించబడిన వారు, వారు కూడా రిజెక్టెడ్ పీపుల్. యు సీ, వి యూజువల్లీ సే రిజెక్టెడ్, యు ఆర్ ఫిల్డ్ విత్ బిటర్నెస్, నాట్ అ బిలీవర్, నాట్ అ బిలీవర్. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఒక వ్యక్తిని లోయలోకి తీసుకెళ్ళాలి, లోయలో మనుషుడి పైన పని చేస్తున్నాడంటే బయటకు వచ్చేటప్పుడు ఆ వ్యక్తి దేవుని ద్వారా వచ్చాడు అన్న మాటకి రుజువు ఏంటి తెలుసా? తనలో విషం ఉండదు, చేదు ఉండదు, క్షమించాలని మనసు ఉండదు, ద్వేషం ఉండదు, పగ ఉండదు, కక్ష ఉండదు. అది లోయలో దేవుడు కార్యం జరిగిస్తున్నాడనే దాని రుజువు. ఎందుకంటే లోయలో తరుముకుంటూ సౌలు వచ్చాడు చంపాలని, 2 సార్లు చేతుల్లో చిక్కాడంట. ఏ మాత్రం విషం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు చెప్పు? దొరికేవరా నా చేతుల్లో నరికి పడేస్తాడు, నన్ను చంపడానికి వచ్చావా, దేవుడు నన్ను నా చేతుల్లోకి నిన్న అప్పచెప్పాడు. అప్పటికి ఒకసారికి ఏం చేస్తాడు, ఆయన వస్త్రపు అంచును కోసాడంట. కోసి సౌలుకి పొద్దుట మీట్ చేస్తూ, దేవుడు నిన్ను నా చేతులకు అప్పచెప్పాడు. రుజువు ఏంటి? ఇదిగో, దేవుడు నిన్ను నా చేతులకు అప్పచెప్పాడు, నేను నీకు ఏ హాని చేయలేదు. చూసి దావీదు ఎప్పుడు గౌరవించాడు. దేవుని చిత్తం కాకుండా, దేవుని అభిషేకం కాకుండా ఎవరు ఎక్కడ ఏ స్థాయిలోకి ఎదగలేడు. సౌలుని అభిషేకించిన దేవుడు నన్ను అభిషేకించాడు. దావీదు నమ్మింది, టచ్ నాట్ ద అనాయింటెడ్. ఎందుకంటే దేవుడు ఉన్నాడు ప్రతి ఒక్కరికి లెక్క తీరుస్తానికి. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి, మనము కష్ట పరిస్థితులు వెళ్ళినప్పుడు కూడా, మనుషులు మనల మీద మాట్లాడినప్పుడు కూడా, మనుషులు మనల్ని అవమానపరిచినప్పుడు అయినా కూడా మనలో చేదు లేకుండా ఉందా? ఈరోజు ముఖ్యంగా చూసినప్పుడు కుటుంబస్తుల మధ్య చేదు. నా గురించి ఏమన్నారంటే, నన్ను ఎట్లా అన్నారంటే, నా గురించి ఎట్లా మాట్లాడారంటే, ఫిల్డ్ విత్ బిటర్నెస్. జాగ్రత్త. ఈరోజు దేవుని సన్నిధిలో మిమ్మల్ని ప్రభునామములో వేడుకుంటాం, మీ హృదయంలో ఏమైనా చేదు ఉందా పరీక్షించుకోండి. మీ హృదయంలో ఎక్కడైనా క్షమించారని మనసు ఉందా పరీక్షించుకోండి. దేవుడికి విరోధమైన తలంపులు ఏమన్నా పరీక్షించుకోండి. మీలో బిటర్నెస్, మీలో చేదు పెట్టుకుని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే అయ్యే పని కాదు. దేవుడు మీ పక్షాన ఉండాలంటే అయ్యే పని కాదు. నో.
చేదు లేకుండా ఉన్నామంటే జ్ఞాపకం లేకుండా ఉన్నామని అర్థమా? కాదు 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 కాదు. మనుషుడు చేసింది అంత జ్ఞాపకం ఉంటుంది, అంత జ్ఞాపకం ఉంటుంది. కానీ క్షమించే హృదయంతో ఉంటావు. నువ్వు నాకు చేసింది నాకు తెలుసు, కానీ నేను నీకు కీడు ఉద్దేశిస్తలే. నువ్వు నాకు చేసిన అన్యాయం నాకు తెలుసు, నాకు విరోధంగా మాట్లాడిన మాట నాకు తెలుసు, నాకు విరోధంగా తలంచిన తలంపులు నాకు తెలుసు, కానీ నేను కీడు ఉద్దేశిస్తలే. ఐఎమ్ రెడీ టు బ్లెస్ యూ. ఎంతమంది ఇక్కడ నిజంగా అడుగుతున్నాను, నాకు కీడు తలంచిన వారిని, నాకు కీడు చేసిన వారిని నేను దీవించాను, ఏదో ఒక రీతిగా దీవించానంటే దీవిస్తున్నాను కాదు, హెల్ప్ దెమ్ సమ్ వే, ఏదో ఒక రీతిగా నేను వారిని దీవించాను అని చెప్పగలిగిన వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? గాడ్ బ్లెస్ యూ. దెర్ ఆర్ వెరీ ఫ్యూ. మిగతా వారికి నాకు సంబంధమే లేదు. వారు ఆపదలు ఉన్నారా? వండర్ఫుల్. దేవుడు బాగా బుద్ధి చెప్పనే, వారి సంగతి తేల్చనే. నో, నీలో చేదున్నంత వరకు దేవుడు నీ పక్షాన ఏది చేయడండి. నీలో చేదున్నంత వరకు దేవుడు నీ పక్షాన పోరాడండి. దేవుని వాక్యం ప్రకారం చూసినప్పుడు మనం ఎప్పుడైతే ఆయన చేతులకు సమర్పించుకుంటామో అప్పుడు మాత్రమే ప్రభు కార్యం జరిగిస్తాడు. బైబిల్ చూసినప్పుడు గమనించవచ్చు, దేవుడు అనేక సార్లు మనల్ని ఒంటరితనంలో నడిపించినప్పుడు అర్థం ఏంటంటే, మనుషులందరూ మనల్ని విడిచిపోయినప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడంట. దేవుడు మన దగ్గరకు వచ్చి మనం ఆయనతో మాట్లాడతామా అని ఎదురు చూస్తాడు. మనం ఆయనతో మాట్లాడతామా ఎదురు చూస్తాడు. మిమ్మల్ని అడుగుతున్నాండి, మీకు అర్థం కాని పరిస్థితుల్లో, మీకు చేత కాని పరిస్థితుల్లో, మీ ఒంటరితనం పరిస్థితుల్లో మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఇమాజిన్, నీకేదో పిచ్చి తలంపు వచ్చింది, ఎవరితో మాట్లాడుతున్నారు? హూ ఆర్ యూ కాలింగ్ అప్? మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడటానికి ఆశపడుతున్నారు? దేవునితో మాట్లాడటానికి ఆశపడుతున్నారా? ఒక సహాయం కావాల్సినప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన అంటే అసహ్యము, వాక్యం అంటే అసహ్యము. అసలు ఒక మనిషికి వాక్యం అనేది బైబిల్ ఒక పుస్తకం అవ్వదు. నిజంగా ఒంటరితనం పోరాడే పరిస్థితుల్లో, దేవా నీ వాక్కు నా పాదానికి దీపమయ్యా, నాకు వెలుగయ్యా, నీ వాక్కు నన్ను నడిపించేది, నన్ను బ్రతికించేది, ఇది నాకు మన్నా. దేవుడు వాక్యాన్ని చదువుతున్నామా, లోక వార్తలు వింటామా? ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, సైకాలజిస్ట్ చెప్తారు, డిప్రెషన్లో ఉన్నవాడు ఇంకా లోక వార్తలు చదివితే ఇంకా డిప్రెస్ అవుతాడు. ఎందుకంటే వార్తల్లో ఉన్న సకానే కాదు 90% డిప్రెషన్లే. ఇక్కడ భూకంపం వచ్చి ఇంతమంది చచ్చారు, ఇక్కడ ఆపద ఇంతమంది చచ్చారు, ఇక్కడ తాగి పలానా జరిగింది, ఇక్కడ ఈ రేప్ అయింది, ఇక్కడ ఈ నష్టమైంది. 5 నిమిషాలు చదువుతా, బా ఇతర ప్రపంచం. ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నవాడికి. కానీ దేవుడు వాకు అలా కాదు, జీవాన్ని ఇచ్చేవా, బలపరిచేవా. ఐఎమ్ ఛాలెంజింగ్. మీ జీవితంలో మీరు ఒంటరితనంలో వెళ్ళారంటే లెట్ గాడ్ టేక్ ద అడ్వాంటేజ్. కొన్నిసార్లు ఏం జరుగుతుందో అర్థం కాకపోవచ్చు, ఏమవుతుందో తెలియకపోవచ్చు, కానీ దేవుని వాక్యాన్ని చదివిన వాడికి ధైర్యం వస్తుంది. నా దేవుడు మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు. నా దేవుడు మాట ఇచ్చాడు, జరిగిస్తాడు. నా దేవునికి సాధ్యము, కానీ నేను చేయవలసి ఉంది. నేను చేయవలసింది చేయకుండా దేవుడు కార్యం చేయడు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. మీరు చేయవలసింది చేయకుండా దేవుడు కార్యం జరిగించాడండి. ఈరోజు చాలామంది, నేను డిప్రెషన్లో ఉన్నాను కాబట్టి నేను ఇట్లే ఉంటాను, నేను చేయను, దేవుడే చేయాలి. జరగదు. మళ్ళీ దేవుడు ఏం చేయలేదే, నువ్వు చేయలే, నువ్వు అడుగు తీయలే, నువ్వు వెతకలే, నువ్వు తట్టలే, నువ్వు దేవుని దగ్గరికి రాలే, నువ్వు ప్రార్థన చేయలే, నువ్వు లోబడలే, నువ్వు క్షమించలే. యూ హ్యావ్ నాట్ టేకెన్ యువర్ స్టెప్. ఈరోజు దేవుడు ఏంటి ఎదురు చూస్తున్నాడు? నీ దగ్గర కార్యం జరిగించాలని. ఇఫ్ యూ కెన్ రియలీ చేంజ్, విలువ లేని నీ జీవితంలో విలువనిచ్చి నేను ఘనమైన వ్యక్తిగా మార్చగలిగిన దేవుడు అంటే, దయచేసి స్థలంలో ఉంచుదాం. కొద్దిసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవా ఇదిగోనయ్యా నా జీవితాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా, నా జీవితంలో నీవు కార్యం జరిగించు ప్రభా, నా జీవితంలో విలువని దయచేయ్యా, నెమ్మదిని దయచేయ్యా. మనుషులు తలుపులు మూసారేమో, మనుషుల తలుపులు వేచేమో, కానీ నీవు విడవని దేవుడు అయ్యా. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారంటే, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని నేను నమ్ముతున్నాను. ఈరోజు ఆయన నన్ను పిలుచుకున్నాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా.
ఆయన పిలుపుని బట్టి, ఆయన అనుగ్రహించిన రక్షణ బట్టి నేను ఇక్కడ ఉన్నాను. చెప్పగలుగుతారా? చెప్పండి దేవునితో. దేవా, నాకు నువ్వు కావాలి ప్రభువా, నీవు లేకపోతే నేను లేనయ్యా, నీవు లేకపోతే నేను చేయలేను ప్రభువా, నువ్వు కాకపోతే అవ్వదయ్యా. దేవా, నాకు నువ్వు కావాలి. ఎంతమంది చెప్పగలుగుతారండి? ఇదిగో ప్రభువా, నేను లోయలో ఉన్నాను, దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉన్నాను, ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను, ఎవరు చెప్పుకోవడానికి ఎవరు లేరయ్యా. కానీ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు, నడిపిస్తాడు. శాంతి గల జలముల మధ్య ఆయన పరుండ చేస్తాడు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండం నన్ను ఆదరిస్తుంది. ఎంతమంది చెప్పగలుగుతారు? నన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు, నన్ను నడిపించే దేవుడు ఉన్నాడు, ఈ లోయలో నుండి సమృద్ధిలోకి నడిపించే దేవుడు ఉన్నాడు. ఈ వేదన రాత్రి, ఈ వేదన పరిస్థితి, ఈ వేదన స్థితిలో నుండి నన్ను పైకి లేపే దేవుడు ఉన్నాడు. నేను మార్చబడతానికి ఆశపడుతున్నా, నేను మార్చబడతానికి ఆశపడుతున్నా, నాలో చేదు లేకుండా ఉండడానికి నేను ఆశపడుతున్నా. దేవుడు నా జీవితంలో కార్యం జరిగించాలని నేను ఆశ కలిగి ఉన్నా. నా జీవితంలో మారాలి నేను ఆశపడుతున్నా. ఇతరులను బట్టి నేను బ్రతుకుతానికి కోరట్లేదు. దేవుడు నా జీవితంలో ఉద్దేశించిన కార్యాలను బట్టి నేను బ్రతుకుతానికి ఆశపడుతున్నా. ఎంతమంది నిర్ణయం చేయగలుగుతున్నారు? దేవుడితో చెప్పండి, దేవుడితో చెప్పండి. దేవుడు చూస్తున్నాడు. దేవుడితో చెప్పండి, దేవుడు చూస్తున్నాడు. దేవుడు వింటున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడమ్మా. దేవుడు వింటున్నాడు అయ్యా. దేవునితో మాట్లాడు. ఈజ్ హియర్, హీజ్ అమాంగ్స్ట్ us. ఆయన వింటున్నాడు. ఆయన సన్నిధి మన మధ్య ఉంది. నీవు మాట్లాడితే నీ ప్రార్థన ఆలకించి నీ జీవితంలో కార్యం జరిగిస్తానికి ఆశపడుతున్నాడు. మారదలుచుకుంటే నిన్ను మారుస్తానికి, నీ స్థితిని మారుస్తానికి ఆశపడుతున్నాడు. లోబడదలుచుకుంటే దేవుడు నీ జీవితంలో ఆయన చిత్తాన్ని జరిగిస్తానికి ఆశపడుతున్నాడు. సమర్పించుకుంటే ఇదిగో నీ జీవితానికి విలువనిచ్చి విలువైన వ్యక్తిగా నేను నిలబెడతానికి దేవుడు ఆశపడుతున్నాడు. చెప్పండి, కుమారి ఇదిగోనయ్యా, నీ చేతిలో నేను ఉన్నానయ్యా. నేను కేవలం మట్టినేనయ్యా, విలువ లేని వ్యక్తినేనయ్యా. కానీ నన్ను విరిచి మలిచి నిర్మించు ప్రభా, నీ స్వరూపంలోకి మలచు ప్రభా, నీ చిత్తంలోకి మలచు ప్రభా, నీ ఇష్టంలోకి మలచయ్యా. అడగండి, దేవుణ్ణి అడుగుదామా. మా జీవితంలో నువ్వు కావాలి ప్రభా, నీ ప్రేమ కావాలయ్యా, నీ తాగుతలు కావాలయ్యా. ఒంటరి స్థితులు ఉన్నవారిని చూడయ్యా, పోరాట పరిస్థితులు ఉన్నవారిని చూడయ్యా, అర్థం కాని పరిస్థితులు ఉన్నవారిని చూడయ్యా. మనుషుల ద్వారా గాయపరచబడి, అవమానపరచబడి, దూషించబడి, కీడు అనుభవించిన వారిని చూడు ప్రభువా. బ్రతుకులను మార్చే ప్రభువా, జీవితాలను మార్చే దేవా. బూడిదగా ప్రతిగా పూదన్నాన్ని ఇస్తానన్న ప్రభువా. దేవా, స్తుతి వస్త్రాన్ని ఇస్తానన్న దేవుడు. ద ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్, ఆనంద తైలాన్ని ఇచ్చే దేవుడు అయ్యాను. ఈరోజు ఇక్కడ ఉన్న బ్రతుకులను చూడయ్యా. ఆదరించే దేవుడు నీవే, ఆదుకునే దేవుడు నీవే ప్రభా. ఇంకా జీవితంలో ఆశలు కోల్పోయి, నిరుత్సాహముతో, సాటిస్ఫాక్షన్ లేని జీవితాలు, సమాధానం లేని జీవితాలు, తృప్తి లేని జీవితాలను చూడు ప్రభా. గతంలో జరిగిన అవమానాలు బట్టి, గతంలో జరిగిన నష్టాలను బట్టి, గతంలో జరిగిన పొరపాట్లను బట్టి ఇక నా బ్రతుకు ఇదే అనే పరిస్థితులు ఉన్నారని చూడయ్యా. దేవా, నువ్వు దర్శిస్తే అన్నీ మారిపోతాయి కదయ్యా. ద డే ఆఫ్ యువర్ విజిటేషన్ ఎవ్రీథింగ్ చేంజెస్ కదయ్యా. When the Lord visited Sarah, she became a mother. దేవా, నువ్వు దర్శిస్తే ఎండిన గర్భము, మూయబడిన గర్భము, ఈకేమాత్రము జీవము లేదన్న గర్భంలోకి జీవం వచ్చిందయ్యా. విత్తనం అనుగ్రహించబడిందయ్యా. వాగ్దాన బిడ్డని పొందుకుంది ప్రభా. దేవా, ఈరోజు ఎండిన జీవితాలను చూడు. ఇంకా మై లైఫ్ ఇస్ లైఫ్లెస్, మై లైఫ్ ఇస్ హోప్లెస్, దిస్ మ్యారేజ్ ఇస్ ఎండ్, దిస్ లైఫ్ ఇస్ ఎండ్.
ఇంకా ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది అన్న పరిస్థితుల్లో ఉన్నవారిని చూడు. ఇదిగోనయ్యా నీ ఆత్మ ప్రేరేపణ చొప్పున ప్రకటించునుగా, ఎండిన జీవితాలు మరలా చిగురించునుగా కానీ ప్రకటిస్తున్నాను. చచ్చిన జీవితాలు మరలా పునరుద్ధానపు శక్తి ద్వారా తిరిగి లేచునుగా కానీ ప్రకటిస్తున్నాను. లెట్ ద డ్రై బోన్స్ లివ్. నిరుత్సాహ పరిస్థితులు, నిరుత్సాహ జీవితాలు, ఓటమి బ్రతుకుల్లో నీ పునరుద్ధానపు శక్తి ద్వారా, నీ ఆత్మ సహాయం ద్వారా దేవా మరలా ఆనందం, మరలా సమాధానం, మరలా సంతోషం, ఫలించే జీవితం, అభివృద్ధి చెందే జీవితం, క్రీస్తు సాక్షులుగా క్రీస్తు ప్రేమను కనబరచువారుగా దేవా నిన్నును బట్టి నీ కొరకు ఇప్పుడున్న మీరు ప్రతి జీవితాన్ని, మా అందరి జీవితాలు మలచి మార్చి చిగురింపజేయమని వేడుకుంటానయ్యా. దేవా నా స్వరం ఎక్కడైతే వినబడుతుందో, ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీపిస్తూ ప్రభా నన్ను మరలా నన్ను ఉజ్జీవపరచవా, నన్ను తిరిగి లేపవా, నన్ను జీవింపజేయవా అని అడుగుతున్నారు. ఇప్పుడే నీ ఆత్మ, ఇప్పుడే పరిశుద్ధాత్ముడు వారిని నజరేయుడైన యేసు నామములో ముట్టుడుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. వారిపైన ఉన్న ప్రతి నిరుత్సాహం, the spirit of depression, I come against you in the name of Jesus. ఇప్పుడే కృంగుదలన ఆత్మని నజరేయుడైన యేసు నామములో ఈ నా స్వరము వింటూ అంగీకరిస్తూ ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిపై నుండి విడిచి పౌడిగా కానీ ఆజ్ఞాపిస్తున్నాను. తిరిగి తన ఆత్మ వెళ్తానికి వీల్లేదు, భయం అనే ఆత్మ వెళ్తానికి వీల్లేదు, ఓటమైన ఆత్మ వెళ్తానికి వీల్లేదు. దేవా ఇదిగోనయ్యా నీది కానిది, నీవు కానిది మా జీవితంలో ఏదో ఉండడానికి వీల్లేదు. శత్రు అధికారము, శత్రు బలము, శత్రు కోటలన్నీ నజరేయుడైన యేసు నామములో లయపరచబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. జీవం, సత్యం, శక్తి, నీ మహిమ, నీ ఆనందం, చిగురింపజేయబడిన జీవితము, ఫలించి అభివృద్ధి చెందే జీవితము, మంచి ఫలము ఫలించే జీవితములు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అనుగ్రహించమని వేడుకుంటూ, దేవా నువ్వు కాకపోతే మాకెవరు లేరయ్యా, నువ్వు కాకపోతే ఎవరు చేయలేరయ్యా, నీవు మాత్రమే సమర్థుడివి ప్రభా. విశ్వసిస్తున్నామయ్యా ఎటువంటి జీవితంలోనైనా, ఎట్టి స్థితిగతుల్లోనైనా నువ్వు కార్యం జరిగించగలిగిన దేవుడు అని. నీ సన్నిధిలో విశ్వాసంతో వచ్చిన ప్రతి జీవితంలో నీవే కార్యం జరిగించమని ఈ లైవ్లో ఉన్న స్థలంలో వింటూ సహాయం లేని స్థితిలో ఉన్న వారిని చూడు ప్రభా. ఎవరెవరైతే ఇక్కడ నా స్వరము వింటూ ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారు వారందరి జీవితంలో నీ కార్యములు జరుగునుగా కానీ ప్రకటిస్తూ ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.